గురు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మఖద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికాం వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకాం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. దగ్గర పెట్టుకోనా తెగమైతే చూడి కొంచెం దగ్గర పెట్టుకో నోటికి. సరే సరే చూద్దాం. దేవానీదు నిర్దేహమిట్టిది అని తెలియ శక్యముగానిది. భావజారి పద్మాభవకారి సురులకు పరిశీలింపగరానిది. స్థిరముగాయున్నది పరిశీలింపగరానిది. పాపయవరహితమై అంతట సర్వకాలము ఒక్క రీతిగా కేవలం బగుబట్ట బయలై కిమ్మనగరాకుండు నిజ గురు దేవానీదు నిర్దేహమిట్టిది అని తెలియ శక్యముగానిది. జనన మరణములను జందాక సతతము జగదాతీతమైనది. కనురెప్ప పాటున ఘన గురు సూచన కనువారి భాగ్యమది. అనయమొకటిగా ద్వాదశను మంత్రార్థమై నిండుండి సద్గురు అనయమును గొల్చి గన నేరని మనుజులకు గాకిత అంత మాత్రము తప్ప మనుజులకు గాకితరులకు గురు దేవానీదో నిర్దేహమిట్టిది అని తెలియ శక్యముగానిది. సత్తు చిత్తుల సర్వ సాక్షి జ్ఞానానంద సముదాయములుగానిది. సత్తుగా సద్గురు శరణ సేవకులైన సాధువులకు సుమ్మది. నిత్యమయ్యున్నది సాధువులకు సుమ్మది. గుర్తు నెరుగు శరీరములకును కొంత మూలము లేదటని గురు దంతు చెప్పిన ఎరుక లేకను ఉత్త పరిపూర్ణమయ్యున్నది. దేవానీదు నిర్దేహమిట్టిది అని తెలియ శక్యముగానిది.
ద్వైతములను తగులాక మిగులాక తానేమిగా కున్నది నయముగా ఎరుకైనా నాదు బిందు కలల నంటక నిలచినది అయమచల మగునది నంటక నిలచినది ఐదు భూతములైదు కోశముల ఆత్మజీవుడు జగము గారడి ఐదు స్వప్నము వంటిదని గనుమాన్యులకు గాకితరులకు గురుదేవా నీదు నిర్దేక మిట్టిది అని తెలియ శక్యముగా నిది నిరతిశేయం బాగు నిర్వాణ పదమైన నిర్వాక్యమై ఉన్నది గురువారుడే సూరి కోటేశు ప్రభుడై గురుతింపరాకున్నది పరమ పదమైనది గురుతింపరాకున్నది సరగుణను శ్రీకోటి లింగయ సద్గురుని కృపచేతగాంతియు పరమ పురుషుడైన బయలది పామర పాండిత్యులకు గురుదేవా నీదు నీ దేక మిట్టిది అని తెలియ శక్యముగా నిది జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరమకు జై జై గురు జై గురు. చెప్పట్లే కందార్థం ఇప్పుడు నువ్వే కదా ఇప్పుడు నువ్వే కదా నేను నిన్న చెప్పినా కదా లేదా నువ్వే సరే సరే గురుపాదకమలయుగణము మరువగ ధ్యానించునట్టి మహనీయులకు చిరతర పదవి అనందగు పరమ పదం వెదురవచ్చి వాయాకానిలో పిలుచును నిర్గుణ జ్ఞప్తి జ్ఞేయమై నిలచు వేయి రేకుల మధ్య వెలసియున్న వాణి ధియూతంబుగా నెంచి తెంపార పొందిన గాయకంబగు బ్రహ్మ తేజము ఘన ఘనమగు బయలు జేరడి న్యాయమున క్రియలెల్ల శూన్యము నాగమగు పరతత్వమెదురై పాయాక పిలుచు నిర్గుణ జ్ఞప్తి జ్ఞేయమై నిలచు జయ గురు. అందరికీ జయ గురు. గురుపాద కమలయుగలం. ఇక్కడ రెండు చెప్పారు పదాలు. ఇంతకుముందు మనం గురుపాదుకాస్తవం అనేది మన ముందు జరిగిన బుక్ కాక అంతకుముందు జరిగిన బుక్లో 4 పాదాలుగా చెప్పి అందులో 3 పాదాలు లేనివైపోయి 4వ పదం లేనెరుకలో ఉండగా అట్లు లేనెరుకను ఆశ్రయించినటువంటి లేనెరుక పదాన్ని ఆశ్రయించిన శిష్యునికి చెప్పడానికి మళ్ళీ లేనెరుకతోనే బోధించినట్టుగా అందులో చెప్పారు. ఇక్కడ ఆ గురువు యొక్క పాదాలు 2 పాదాలంటే భౌతికంగా తీసుకున్నటువంటి మన గురువు యొక్క 2 పాదాలు, ఒకటేమో పరబయలు, 2 లేనెరుక. అనేది స్థిరమైనటువంటి బ్రహ్మతేజం. లేనెరుక అనేది అది స్థిరమైపోయినటువంటి బ్రహ్మతేజం.
ఎరుకగా తెలియబడేదంతా కూడాను ప్రకాశం, బ్రహ్మము, ఆత్మగా ఏ విధంగా తెలియబడినప్పటికీ అది లేనెరుక అని స్థిరమైపోయింది. లేనెరుక అని భావనలో స్థిరమైపోయినటువంటి శిష్యుని భావనలో ఈ రెండిటిని, ఒకటేమో బయలు స్వరూపంగా ఉన్నదానిని గురుమూర్తి యొక్క కరుణ చేత గురుమూర్తి భావంలో నువ్వు మమేకమై చూడదగిండేది అది, తెలియబడేది అది. రెండోదేమో ఏ లేనెరుకైతే లేనెరుకనే జ్ఞప్తి చేతనే సర్వమును గుర్తులో ఉంచుకొని తెలియబడుతున్నదో అది. ఈ రెంటిని మరొక ధ్యానించగల సామర్థ్యం గల మహానుభావులకు తిరిగిరాని శాశ్వతమైన పరం లభించును. ఈ రెండింటిని మరొక ధ్యానించగలిగిండే సామర్థ్యం కలిగిండే వాళ్ళందరూ కూడా మహానుభావులుగా ఇక్కడ అభివర్ణించాడు ఆయన. గురుమూర్తి యొక్క ఒక పాదాన్ని పరబయలుగాను, ఒక పాదాన్ని లేనెరుకుగాను, ఆ లేనెరుక అనే స్థిరమైనటువంటి బ్రహ్మతేజంగాను ఎవరు భావించి ఆ రెండు పాదాలని ధ్యానిస్తారో ఆ గురుమూర్తి యొక్క పాదాలతో పాటుగా ఆ రెండు అంశాలను ధ్యానిస్తారో పరబయలుగాను, లేనెరుకగా, అట్టి వారిని అట్టి మహానుభావులకు తిరిగిరాని శాశ్వతమైన పరం లభించదు. మళ్ళీ తిరిగి రాకడా పోకడలకు కారణమైనటువంటి దానిలో నుంచి ఆ స్థితిని దాటినటువంటి వారై అటువంటి పరం లభిస్తుంది. ఇక్కడ ఇంకో మాట ఏమన్నారంటే అదే అచల పరిపూర్ణం. ఆ తిరిగిరాని శాశ్వతమైనటువంటి చెల్లించకుండా ఏదైతే బయలుగా ఉన్నదో ఆ స్థితిని నీవు పొందినప్పుడు నీవేవైతే ఈ వ్యష్టి సమిష్టి ఎరుకలు రెండు అక్కడ దాంట్లో ఉంటే ఇక నీకేవి ఏ రకమైనటువంటి జ్ఞానాజ్ఞానములు అవి రెండు దాటినటువంటి స్థితిలో నువ్వు ఏ కర్మములకు చేయడానికి కానీ జ్ఞానం కానీ లేదు, అజ్ఞానం లేదు. అవి రెండు రహితమైనటువంటి లేనెరుకగా దాన్ని స్థిరపరచుకున్నటువంటి ఆ తెలియబడేది అంతా కూడా తెలియబడి శరీరం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ గురువాక్యం చేత నువ్వు ఆ స్థితిని పొందినప్పటికీ మళ్ళీ శరీరంతో ఉన్నప్పుడు చూస్తున్నటువంటి నీ చుట్టూ ఉన్నటువంటిదంతా కూడా తెలియబడే ప్రతి అంశము కూడా కేవలము అది లేనెరుకగా భావించి నువ్వు ప్రవర్తిస్తావు. అచల పరిపూర్ణం సాధనచే లభించినది కాదు. అటువంటి పరం ఏదైతే ఆ పరబయలు అనేది నీకు గురువాక్యం చేత ఆ భావంలో లీనమై నీకు గుర్తుపడిందో అది సాధనల చేత లభించేది కాదు. సాధనల చేత లభించేదంతా కూడాను ఈ ఇహంలో ఉండి తెలియబడుచున్నటువంటి ఎరుకే అది. కనుక గురుమూర్తి పాదసేవ వలన ఆ పరిపూర్ణమే ఎదురు వచ్చి శిష్యుని ఎరుక విడిపించు తదుకు అదే మిగులు. ఆ గురుమూర్తి పాదసేవ వలన ఆ గురువు యొక్క భావం శిష్యునికి ఎదురు వచ్చి పరిపూర్ణం ఎదురు వస్తుందంటే పరిపూర్ణ స్థితి ఏదైతే గురువులో ఆ గురువు అదే అయి ఉన్నారో, పరిపూర్ణుడై ఉన్నారో ఆ గురువు యొక్క భావమే పరిపూర్ణమై ఎదురొచ్చి శిష్యుని ఎరుక విడిపించే తదుకు అదే మిగులు. శిష్యుని ఎరుక విడిపిస్తే ఆల్రెడీ గురువు గారికి లేనెరుకలో ఉన్నటువంటి స్థితిలో నీకు బోధన చేస్తున్నాడు. ఆయన బయలు స్థితిని పొంది ఉన్నాడు. ఆ భావం వచ్చి నీకు లేకుండా ఏం లేకుండా చేస్తే ఎరుక లేకుండా విడిపిస్తే తదుకు అదే మిగిలినట్టే. ఎరుక లేకుండా అయిపోతే తానుండేది లేదు, తన గురువు గారు వేరుగాను తాను వేరుగాను ఉన్నటువంటి స్థితి అంతకుముందు అంతా అది. అంతకుముందు స్థితి రెండు వేరువేరుగా ఉన్నటువంటి స్థితులు ఇంకా వేరువేరుగా లేరు. ఇంకప్పటికి ఆ స్థితి దానికి అంతటికీ కూడాను అది ఏది మిగులుతుంది? ఆ భావన చెందిన తర్వాత
శిష్యుని ఎరుక విడిపించి తుదకు అదే మిగులును. ఆ ఎరుక రహితమైన తర్వాత ఇంక పరిపూర్ణమే ఉంటుంది. వారిద్దరూ కూడా రహితులైనటువంటి పరిపూర్ణులైనటువంటి స్థితిలో ఉంటారు గురు శిష్యులిద్దరూ. దీనికి అంతటికీ గురుకృప కావాలను. ఆ గురుకృప దీనికి అంతటికీ గురుకృప కావాలను అంటే గురువు ప్రత్యేకంగా ప్రతి శిష్యుడు ఎవరైతే ఆ శిష్యులంతా ఎవరైతే తాను చేత బోధను తీసుకున్నారో మంత్రోపదేశం పొందారో వాళ్ళంతా కూడా ఈ భావరహిత స్థితిని పొందాలని చెప్పి గురువుకు ఉంటుంది. కానీ ఆ గురువు యొక్క కృషి ఒకటే కాదు, ఆ గురుకృప పొందడానికి శిష్యుడు తగినంతటువంటి ప్రయత్నం చేయకుండా ఉంటే గురువు తనకు గురువుకు ఉన్నప్పటికీ కూడా దాన్ని గురుకృప అంటారు. ఆ గురుకృపను పొందడానికి తగినటువంటి కృషి ఈ శిష్యుడు చేయాలి. శిష్యుడు చేస్తేనే ఆ గురుకృప నీకు అందుతుంది. ఎరుక విడిచిన శిష్యునికి నిర్గుణ జ్ఞప్తి, తనకు తానే జ్ఞేయ వస్తువై ఉండును. ఎరుక విడిస్తే ఆ ఎరుక విడిచినటువంటి శిష్యునికి ఏముంది? నిర్గుణ జ్ఞప్తి. ఆ జ్ఞప్తి ఉంది, దానికి ఆ భావనలో ఉంది. భావన నిర్గుణాలతో ఉంది. అది గుణాలతో కూడినటువంటి జ్ఞాపకంగా ఉండేదంతా కూడా ఎరుకగా ఉంది. ఎరుక రహితమైనటువంటి నిర్గుణమైనటువంటి గుణాలన్నీ లేకుండా రహితమైనటువంటి ఏ జ్ఞప్తి అయితే తనలో ఉందో అది నిర్గుణ జ్ఞప్తి. అది ఏది? బయలు స్వరూపాన్ని తాను గురుకృప చేత ఎరిగి ఏదైతే తన భావనలో నిరంతరము దాన్నే గుర్తుపెట్టుకోమన్నారో మళ్ళీ జగత్తులో ఉన్నటువంటి గుణాలతో కూడినటువంటి ఎరుకలేకి రాకుండా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది నిర్గుణ జ్ఞప్తి. తనకు తానే జ్ఞేయ వస్తువై ఉండును. అది తనకు తానే జ్ఞేయ వస్తువు, తెలియబడినటువంటి వస్తువు ఏదై ఉందంటే అదే నిర్గుణ జ్ఞప్తి. పరిపూర్ణంగా ఉన్నటువంటి ఎరుక రహితమైనటువంటి బయలుస్థితి, అదే జ్ఞప్తి అయి ఉంటుంది, జ్ఞేయ వస్తువు అయి ఉంటుంది. జ్ఞప్తియే ఎరుక కనుక నిర్గుణ జ్ఞప్తి అనగా ఎరుక వీడిన స్థితి. జ్ఞప్తి అంటేనే ఎరుక. ఆ జ్ఞప్తి వీడినటువంటిది ఏదంటే నిర్గుణ జ్ఞప్తి. గుణాలతో కూడకుండా ఏదైతే గుణరహితమైనటువంటి గుణరూపరహితమైనటువంటి సర్వరహితమైనటువంటి జగత్తుగా చెప్పబడింది. కానీ ఇంకా అంతకంటే దిగువకున్న సర్వము ఒక్క మాటతోనే పోయింది. అది బయలు స్థితిని తెలిసిన తర్వాత భావనలో ఉన్నటువంటి జ్ఞప్తి ఏంటంటే ఎరుక రహితమైనటువంటి స్థితిగా ఉన్నదే. అదే తానై ఉన్నాడు. ఇంకా అది మళ్ళా సపరేట్గా తాను వేరుగా ఉండి దానిని భావించింది చేస్తే మళ్ళీ ఎరుక ద్వారా తాను చేస్తున్నటువంటి లేనెరుకతో చేసినటువంటిదే అవుతుంది. సహస్రార కమల మధ్య మందు గురుమూర్తి గలడు. నీకంటే గురుమూర్తి అన్యం కాదు. భ్రాంతి వలననే గురు శిష్య భేదం. అంతకుముందు దాకా విచారణ జరిగినప్పుడు గురుమూర్తి నీకు బోధించడానికి, ఈ భ్రాంతి విడిపించడానికి, అంతకుముందు ఏ భ్రాంతి ఉంది? వేరువేరుగా ఉన్నటువంటి అనే భ్రాంతి ఉంది. గురుమూర్తి వేరుగా, నువ్వు వేరుగా. అట్లాగే ఈ బ్రహ్మాండం అంతా దీనిని భావించినటువంటి స్థితి ఇదంతా ఉంది. ఎప్పుడైతే ఈ అన్యము అనేటువంటిది లేదో, ఈ సర్వము కూడా లేకుండా అయిందో, మ్యూట్ చేసుకున్నాడు. ఈ సర్వము లేకుండా చేసినటువంటి స్థితిలో ఏ గురుమూర్తి అయితే ఉన్నారో ఆ గురుమూర్తి నీ సర్వభ్రాంతులను తొలగించి నీకు పరిపూర్ణం ఎరుకపరిచిన తర్వాత ఏది కదిలేనటువంటిది ఏది లేనటువంటి స్థితిలో పరిపూర్ణంగా ఉన్నటువంటి గురుమూర్తి స్థితిలోకి నువ్వు కూడా పోయి చేరిన తర్వాత ఇంకా భ్రాంతి వల్ల గురు శిష్యులుగా అంతకుముందు చూడబడినటువంటి దేహాత్మభావం లేదు. అవి లేనటువంటి రహిత భావనలో తాను లేనటువంటి స్థితిలోకి పోయిన తర్వాత అప్పుడు ఇద్దరుగా లేరు. ఆ భేదము నిరసించబడుటకు గాను గురుమూర్తిని తెంపు లేకుండా ధారణ చేసి పొందవలను. గురుమూర్తిని తెంపు చేసి ధారణ పొందవాలంటే గురువాక్యాన్ని మనసులో పెట్టుకొని ఆ గురువాక్యం ఏదైతే మంత్రోపదేశం ద్వారా నీకు
నిన్ను రహితపరిచేకి ఏదైతే చెప్పారో దాన్ని దాంతో అన్వయం చేసుకోవాలి. ఆ 2 మంత్రాల యొక్క అంతరార్థాన్ని నిన్ను రహితపరిచినటువంటి మార్గంతో చేసుకుంటే ఆ తెంపు లేకుండా ధారణ చేసి పొందవాలంటే అదే. ఇక గురుమూర్తి తాను వేరుగా ఉన్నటువంటి కాదు. తనలోనే గురుమూర్తి తన భావస్వరూపంలో ఉన్నటువంటి దాంట్లోనే గురుమూర్తే వచ్చి కూర్చొని నీలోనే ఉన్నటువంటి స్థితిని కలుగజేస్తాడు, వేరుగా లేకుండా. గురుమూర్తిని ఆ భేదం నిరసించుటకు గురుమూర్తిని తెంపు లేకుండా ధారణ చేయవలనంటే తనలో భావనలో తాను ఏమాత్రం దేన్ని గురించి భావన చెందినప్పటికీ ఆ భావనలో గురువాక్యము గురుమూర్తి వచనమే గుర్తుండాలి, ఇంక వేరే అన్ని విషయం కాకుండా. అట్లా చేసినప్పుడు ఆ గురుమూర్తి నీలో ఉండి నీలో భావన చెంది నీలో ఆ అంశాన్ని నువ్వు ఊహాత్మకంగా తెలుసుకునేదానికి కూడా ఆ గురువే నీలోకి అయి ఉన్నాడు. దీనికి కందార్థం ఒకటి ఉంది. ఉమ్. దీనికి కరెక్ట్ గా దీనికే సెట్ అవుతుంది. ఆ, చెప్పు. ఉదయ గ్రంథి విడుటకై సదయత ఈ బోధ తెల్ప జనదా గురుడై వదలక చిత్తములో గురు పదయుగళము తలపవలదే భక్తుడైనప్పుడు భ్రాంతిరహితాసక్తుడైనప్పుడు ఉమ్. కుదరాదు ఇవి రెండు గురు శిష్యులకు లేక కదలకే లేనట్టి ఘనబోధోక్త స్థితి. ఇది కందార్థం. ఘనమైనటువంటి ఆ బోధ స్థితి పొందుటకు నిరంతరము గురుమూర్తే ఉండి నీకు ఆ విధమైనటువంటిది అందిస్తాడు. చెప్పేటప్పుడైనప్పటికీ వివరించేటప్పుడైనప్పటికీ ఇవన్నీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ పదాలు దీంట్లో మాట్లాడేటప్పుడు కూడా వెంతకవే రావడానికి కారణం కూడా గురుమూర్తి ఇవన్నీ ఎట్లా చెప్పగలుగుతూ ఉన్నాము. ఇదంతా తెలిసినప్పటికీ, వాక్యపరంగా తెలిసినప్పటికీ ఆ సమయం కలిగినప్పుడు అదంతకదే గుర్తులేకి వచ్చేస్తుంది. ఏ విధంగా వస్తుందంటే ఆ గురుమూర్తి యొక్క కరుణ చేతే ఆ వాక్యాలు అనేటువంటివన్నీ ఆ విధమైనటువంటి, అంటే ఏ రకమైన అన్యమనస్కమైనటువంటి విషయాలు తోచకుండా దాని మీద లక్ష్యం పెట్టున్నప్పుడైతే అవి వేగంగా వస్తాయి. వేగంగా ఆ మాటలో ఆ వాక్యాలు గుర్తుకొచ్చేది కానీ దాని భావన స్థితి పొందేది కానీ వస్తాయి. తెల్లవారుజామున ఎప్పుడైనా మామూలు వ్యవహారికంలో ఈరోజు పలానా అంశం మీద పద్యం రాయాలని పగులు కూర్చుంటే అది 4 గంటలు 2 గంటలు ప్రయత్నం చేసినా కూడా సరైన పదం కుదరదు. తెల్లవారుజామున ఇంకా ఒక గంట అర్ధ గంట ముందుగా అన్ని పనులు అయిపోయి ఇంకా మన బుక్ మొదలు పెట్టక ముందు కనుక రాసామనుకో ఓ 15 నిమిషాల్లో వచ్చేస్తాయి ఆ పదాలన్నీ. ఏ రకమైనటువంటివి ఏవి ఉండవు కాబట్టి మనసులో భావనలో అవి అందిపుచ్చుకుంటుంది అది. అందువలనే తెల్లవారుజామున అనేది భావాలన్నిటినీ అర్థం చేసుకోగల సులభమైనటువంటి మార్గంగా మిగతా బాహ్య ప్రపంచం వ్యవహారంతో రోజంతా తనముకులై ఉంటారు కాబట్టి తెల్లవారుజామున దాంట్లో ప్రశాంతంగా ఉంటారు కాబట్టి ఆ భావస్థితిని పొందడానికి సులభంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ తెంపు లేకుండా ధారణ చేసి పొందవలను అంటే గురువాక్యాన్ని గురువును ఇద్దరు భావనలో ఆ స్థితిలో ఉంటే తాను ధ్యానిస్తున్నటువంటి ఆ గురుమూర్తే తనలో ప్రవేశించి తనలో మాట్లాడిచ్చేటువంటి, తాను వేరుగా లేకుండా తనలోనే ఉంటాడు. ధారణ చేయడం అంటే అదే గూఢాతి గూఢమగు బ్రహ్మతేజం. ఆ బ్రహ్మతేజం ఏదైతే ఉందో అది గూఢాతి గూఢమైనటువంటి బ్రహ్మతేజం. ఏది ప్రకాశించేటువంటి గుర్తెరిగే చైతన్యం ఉందో ఆ గుర్తెరిగే చైతన్యం బ్రహ్మమే అన్నటువంటి బ్రహ్మము, ఆత్మగా వ్యష్టిగా ఉన్నటువంటి ఆత్మ, సమిష్టిగా ఉన్నటువంటి బ్రహ్మము రెండు ఒకటేననేటువంటి స్థితిలో నుంచి మళ్ళీ దాన్ని దాటించినటువంటి స్థితి ఏది ఉంది అంటే అది కూడా లేనటువంటి స్థితిలో పరిపూర్ణం ఎప్పటికీ ఒకే స్వతసిద్ధంగా ఉన్నది. దాంట్లో ఏ కదలికలు లేనటువంటి స్థితిని నేను రహితపరిచే స్థితి అంటే అది. ఇట్లుగాక బయలుదేరుడు దుస్సాధ్యం. ఆ బయలు అట్లా కాకుండా వేరే పద్ధతిలో ఏదైనా చేసి ఇంతకుముందు పైన చెప్పారే అట్లా సాధనలు చేసినందువల్ల 108 సార్లు చేసినందువల్ల మొత్తం నోటికి నేర్చుకోవడం వల్ల ఇవన్నీ ఏ రకమైనటువంటి గుర్తొచ్చి తెలియబడుతున్నటువంటివన్నీ ఎరుకలో నువ్వు తెలియబడినటువంటి నువ్వు నేర్చుకొని
ఎరుకతో తెలుసుకున్నటువంటివే. ఎరుక రహితమైన తర్వాత తెలుసుకుంటే తెలుసుకునేది కాదు. అది గురుమూర్తీకరణ చేత నీలోనే ఆ భావరహిత స్థితిని పొందగలిగినటువంటి ఊహ వస్తుంది ఆ గురువు గారి చేత. ఇట్లు కాకుండా బయలుదేరడం దుస్సాధ్యం. ఒక్కసారి బయలుదేరితే తిరిగి ఎరుక తలెత్తదు. ఓసారి బయలుదేరితే ఓసారి ఊహాత్మకంగా జగత్తుతో సహా ఈ సర్వము లేనప్పుడు నేనెక్కడుంటి, ఈ సర్వము కలగడానికి కారణమైంది ఒకటి ఉన్నది, ఆ కలగడానికి కారణమైంది కూడా లేనప్పుడు నేను కానీ ఈ జగత్తు కానీ ఈ చెప్పబడినటువంటి బ్రహ్మము కానీ ఈ సర్వము కూడా ఎక్కడుండే. అవి లేని స్థితిలో ఏది కార్యకారణములు లేకుండా ఏదైతే ఉన్నదో కార్యకారణాల కారణమైనదే లేదు అసలు. కేవల ఖాళీ ప్రదేశంగా ఉన్నటువంటి దాంట్లో ఏ వస్తు రూపం కానీ ఏ వస్తువు కానీ దాన్ని చూడడానికి ద్రష్ట కానీ ఎవరు కానీ లేరు. దృశ్యమే లేదాడ. సర్వశూన్యంగా ఉన్నటువంటి స్థితిలో ఉంది, కేవల బయలుగా ఉంది. అది ఉన్నటువంటి స్థితిలో నుంచి ఈ వచ్చినటువంటి సర్వమును పోగొట్టుకుంటే, ఈ సర్వము దేనివల్ల కలుగుతున్నాయో దీన్ని పోగొట్టుకుంటే ఎప్పటికీ స్వతసిద్ధమై ఉన్నది భావనలో ఊహ కలుగుతుంది. ఆ ఊహ కలగడానికి, ఆ ఊహ కలిగించడానికి చెప్పినటువంటిది ఆ నిరంతరము భావనలో ఆ గురుమూర్తి యొక్క ధారణ చేయమని చెప్పినది అదే. ఆ గురుమూర్తి చెప్పినటువంటి దాన్ని ధారణ చేస్తూ ఉండడము అంటే గుర్తిరిగే స్థితిలో ఉన్నప్పుడు, ఆ మిగతా రెండు స్థితుల్లో కాకుండా జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు కనుక నువ్వు వ్యవహార రహితమైనటువంటి స్థితి నీ భావనలో కనుకుంటే, కనపడుతున్న దానితో తాదాత్మ్యం చెందకుండా ఉంటే, కనపడేదంతా లేనెరుకు చేత జరుగుతున్నటువంటి కలవలే. అప్పుడు ఆ స్థితి పొందితే అది ఒకసారి బయలు భావన చెందినటువంటి స్థితి లేకపోతే తిరిగి ఎరుక తలెత్తదు. ఎరుక తలెత్తదు అంటే ఎదురుగా కనపడుతున్నటువంటిదంతా, చుట్టూ ఉన్నటువంటిదంతా భావనలే కలుస్తున్నటువంటి ఆలోచనల పరంపర, కదలికల పరంపర, సర్వము అంతా అనేకాలుగా వచ్చినటువంటి కల వంటివే. కలలో వచ్చినటువంటివి మేల్కుంటే లేనట్లుగా ఆ గురువాక్యం అప్పుడు గుర్తొస్తే, ఆ నిరంతరము అదే ఉంటే, గుర్తులో అది తప్ప మరొకటి లేకుండా ఉంటే, గుర్తులో ఈ వచ్చినటువంటిదంతా కూడా ఏది నిన్ను కదిలించలేని స్థితిలో ఉంటుంది. కదలికలేని స్థితిలో అదే నిలిచిపోయింది. అట్టి ఘనాఘనముకు బయలుచేరుటకు, ఘనాఘనం అంటే ఘనీభవించినది అంటే అది కదలనిది, గడ్డగట్టినటువంటి స్థితిలోనే ఉన్నది. ఘనీభవించినటువంటిది మళ్ళా వ్యాప్తం చెందదు. ఏదైతే ద్రవీకరించబడుతుందో అది వ్యాప్తం చెందడానికి, కదలికి చెందడానికి కారణమై ఉంటుంది. అది కదలికి చెందది. ఘనాఘనమైనటువంటి బయలుచేరుటకు ఓ పద్ధతి ఉంది ఆ ఘనస్థితి పొందడానికి. ఆ పద్ధతిలో సర్వమును శూన్యమగును. ఆ పద్ధతిలో సర్వము క్రియలన్నీ, చేసే చర్యలన్నీ కూడా శూన్యమైపోతాయి. చర్యలు ఎప్పుడైతే కదలికలు ఉన్నాయో అప్పుడు ఘనమైన స్థితి లేదు, అది కదలిక కలిగిన స్థితిలోకి వచ్చింది. ఎరుక చేత తాదాత్మ్యం చెందుతోంది. బాహ్య విషయాలతో తాదాత్మ్యం చెందినప్పుడు కానీ కదలిక జరుగుతుంది. అనగా ఈశ్వర కార్యములైనటువంటి సృష్టి స్థితిలయ విస్తీర్ణ ఆకర్షణలకు సంబంధించిన సామర్థ్యం నిర్వీర్యమై నిర్బీజమై క్రియాశూన్యమగును. ఈ 5 రకాలుగా చెప్పినటువంటి సృష్టి, స్థితి, లయము, మళ్ళీ అది విస్తీర్ణం చెందడం, మళ్ళీ దాని గురించినటువంటి ఆకర్షణ, వ్యవహారానికి సంబంధించినటువంటి ఆకర్షణ చెందడం, ఈ 5 రకాలైనటువంటివి లేకుండా పోతే ఆ 5 రకాలకు సంబంధించినటువంటి సామర్థ్యం నిర్వీర్యం అయిపోయింది. ఈ 5 రకాలైనటువంటి దానిని నువ్వు భావన చెందుతున్నావు. జాగ్రత్తలో ఉన్నావు అంటే నిత్యము జరుగుతున్నటువంటి కదలికలతో నీ ఉన్నట్లుగా, ఈ వ్యవహారం అంతా ఉన్నట్టుగా, దీనంతా ఉన్నట్టుగా భావన చెందే స్థితి ఏదైతే ఉందో అది రహితమైనటువంటి స్థితిలో, అది క్రియ
శూన్యమైనటువంటి స్థితిలో సర్వక్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జరుగుతున్నట్టుగా ఉండని స్థితి, అవన్నీ శూన్యం కావాలి. ఏవైతే ఈ సృష్టిగా భావిస్తున్నటువంటి సృష్టి స్థితిలయ విస్తీర్ణ ఆకర్షణలకు సంబంధించిందంతా కూడా ఆ సామర్థ్యం అంతా ఏమిటిది అంటే ఆ సామర్థ్యం అంతా ఎరుకదే. ఆ ఎరుక సామర్థ్యం చేతనే ఈ వ్యవహారం అంతటినీ నువ్వు వ్యవహారంతో తాదాత్మ్యం చెందుతున్నావు. అది కనుక ఆ సామర్థ్యం రహితమైతే, నిర్వీర్యమైతే, లేనిది ఏ విధంగా ఉన్నదో, ఏ రకమైన స్థితి గాఢ నిద్రావస్థలో కదలికలు లేని స్థితిలో ఉన్నదో, ఏది భావన చెందే స్థితిలో ఉన్నదో, భావన చెందనటువంటి స్థితిలో ఉన్నదో, ఆ స్థితి జాగ్రత్తలో కూడా ఈ ఈ 5 చర్యలు లేనటువంటి, ఏ సామర్థ్యము లేనటువంటి, ఎరుకరహితమైనటువంటి కేవలం బయలు స్వరూపంగా ఉన్నటువంటిదే ఉన్నది. దాంట్లో ఏ కదలిక లేదు, ఏ సృష్టికి కారణమైన వస్తువు లేదు, ఏ క్రియలు లేవు. సర్వము శూన్యమైనటువంటి స్థితిలో ఉన్నది, నిర్బీజమైపోయి ఉన్నది. బీజంగా ఉన్నది అని అంటే మళ్ళీ సంకల్పాలకు అవకాశం ఇచ్చేటువంటిది ఉన్నది అని అర్థం. సంకల్పాలకు అవకాశం ఇచ్చేది ఉంటే బీజం ఉన్నట్టే, బీజం మళ్ళా మొలకెత్తే అవకాశం ఉన్నట్టే. నిర్బీజమై ఉన్నది అని అంటే సంకల్పాలకు కారణమైనటువంటిది గురుమూర్తి కరుణ చేత తెలియబడి అది రహితమైనటువంటి బయలుస్థితిలో తానుంది. పరమపదం అనేది పరతత్వము గురుకృప రూపంగా ఎదురు వచ్చి విడవకుండా పిలుచును. ఆ పరమపదం అనేటువంటి పరతత్వం అనేది గురుకృప రూపంలో ఎదురు వచ్చి విడవకుండా పిలుస్తూ ఉంటుంది. ఇంకా ఒకసారి దాంట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఒకసారి ఈ భావనలోకి తీవ్రమైనటువంటి ఆపేక్షతో అడుగు పెట్టినటువంటి వాడు తెలుసుకోవాలి అని అంటే, ఏదైనా తెలుసుకోవాలనే భావం మీ ఆలోచనలో కలిగితే అప్పుడు దాన్ని మీరు ఎట్లా పట్టుకోవాలంటే, దీని మొత్తం అంతా తెలిసే వరకు నేను దీన్ని విడవకూడదు అనేటువంటి స్థితిలో ఉండాలి మీకు. దాన్ని తెలుసుకోవాలనేటువంటి ఏ అడుగు అయితే వేశారో గురుమూర్తి దగ్గర పోయి ఇంకా మళ్ళీ తిరిగి వెనక్కి చూడకుండా ఉన్నటువంటి స్థిరమైనటువంటి లక్ష్యం ఉండాలి. దీనికి నేను ఒక ఉపమానం చెప్పుదునా? చెప్పు. కుమ్మరి మన్ను తెచ్చి దాన్ని అంతా ముద్ద చేసి దాన్ని సారి మీద పెట్టి ఒక కుండ తయారు చేసి దాన్ని కుమ్మరాములో పెట్టి కాల్చిన తర్వాత మట్టితోనే తయారైనటువంటిది ఆ కుండ. పగిలిపోయిన తర్వాత మట్టిలోకి ఏమన్నా కలుస్తుంది, అది పెంకుల రూపకంగానే ఉంటుంది కానీ మట్టి రూపకంగా కలసదు కదా. ఆ విధంగా కాలినటువంటి స్థితిలో కాలిన తర్వాత పెంకులు పగిలినా గానీ కుండ పెంకులుగానే ఉంటుంది, మట్టిలోకేమో మట్టిగా కలసదు కదా. మట్టిలో పోయినప్పటికీ మట్టి అంతర్భాగంగా దాంట్లో ఉన్నప్పటికీ మట్టి అంటారు కదా, మళ్ళీ తిరిగి వెనక్కి పోకుండా ఉన్నటువంటి స్థితిని పొందింది. అట్లా రావాలా రూపం మార్కున్నటువంటి స్థితి పొందింది. కాబట్టి ఒకసారి ఆ పరతత్వం అనే దానికోసం ఎప్పుడైతే నువ్వు అడుగు పెట్టావో ఇంకా ఆ గురుమూర్తి రూపంలో నీకు ఎదురు వచ్చి, గురుకృప రూపంలో ఎదురు వచ్చి విడవకుండా పిలుస్తూ ఉంటుందట. అది ఆ పిలుస్తున్నటువంటి దాన్ని అందిపుచ్చుకోవలసినటువంటి తపన నీకు ఉండాలి. నువ్వు ఆ రకమైనటువంటి స్థితిలో నువ్వు కూడా కృషి చేయాలి. బ్రహ్మజ్ఞాని అయిన వాడు జ్ఞేయమైన బ్రహ్మస్వరూపము తానే అయినవాడు. బ్రహ్మజ్ఞానము తెలుసుకున్నటువంటి వాడంటే ఏ జ్ఞేయ వస్తువు అయితే ఉందో, జ్ఞానం చేత తెలియబడినటువంటి వస్తువు, ఆ జ్ఞేయమని వేరుగా లేదు. అంతకుముందు దాకా తెలుసుకుంటున్నటువంటిది ఎరుక చేత తెలుసుకున్న విషయానికి సంబంధించిన దృశ్యం ఉంది భావనలో. తెలుసుకున్నటువంటి విషయానికి సంబంధించిన భావమే జ్ఞేయం అనేది. ఆ జ్ఞేయం అప్పుడు బ్రహ్మస్వరూపం తానే అయ్యాడు. ఇంకా తాను బ్రహ్మం కంటే అన్యముగా ఉన్నాడు అంటే వేరుగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. ఇంకా వేరుగా ఉన్నటువంటి స్థితిలో అంటే ఒకటి రెండు రకాలైనటువంటి మొదటి చెప్పినటువంటి సృష్టికి కారణంగా చెప్పినది ఏదైతే ఉందో ఆ కారణంగా చెప్పినటువంటి అఖండ ఎరుక అనేదే దానికి బ్రహ్మముగా, సృష్టికి కారణమైన మాయ చేత సబలించబడినటువంటి బ్రహ్మముగా చెప్పబడింది అక్కడ. ఆ బ్రహ్మం లేకుండా అయిపోతే పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నటువంటిదేమో అది ఎప్పుడూ ఏ రకమైనటువంటి మార్పులకి
లోను కాదు. అది ఏ రకమైనటువంటి చర్యలు లేనటువంటి క్రియాశూన్యమైనటువంటిది అది. అది వచ్చి తానే ఆ స్వరూపంగా అయినప్పుడు ఇక ఏం లేదు, ఇంక అట్టి లక్షణయుతుడైనటువంటి వాడు తాను ఆ స్వరూపంగా తాను భావన చెందిన తర్వాత తనను ఎప్పుడు కూడా నిరంతరము ఇంకా ఆ గురు శిష్యులు ఇద్దరు కూడా లేనటువంటి స్థితిలోకి వెళ్ళారు. ఏ గురువు అయితే ఆయన కృప చేత గురుకృప చేత తాను ఆ స్థితిని పొందాడో, ఆ పరమపదం అనే స్థితిలో ఉన్నటువంటి ఆ బ్రహ్మస్వరూపం ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మ స్వరూపం కూడా తానే అయినాడు ఇంకా. అట్టి లక్షణయుతునికి జ్ఞేయ వస్తువు వేరుగా లేదు. జ్ఞేయ వస్తువు వేరుగా ఉండి జ్ఞేయ వస్తువును తెలియబడుచున్నటువంటి విచారణ అంతా జరిగిన కాలం అంతా కూడా లేనెరుక అనే దాంట్లో ఉండి ఎరుక చేతనే తెలియబడుతున్న జ్ఞానం అది. అది కూడా లేనటువంటి స్థితిలో దాని లక్ష్యమైనటువంటి స్థితిలోకి చేరుకున్న తర్వాత జ్ఞేయ వస్తువు వేరుగా లేదు. కానీ పరిపూర్ణం లక్ష్యమైనను అది జ్ఞేయం కాదు. పరిపూర్ణం అనేది లక్ష్యమే, పరిపూర్ణమే తెలియబడాలి. పరిపూర్ణం తెలియబడిన తర్వాత దానికి దాంట్లో ఇంక అన్ని వస్తువు లేదు, జగత్తు లేదు, తాను లేడు. తానని భావిస్తున్నటువంటి జ్ఞానం కూడా లేదు. జ్ఞానం కూడా పోయింది కాబట్టి జ్ఞానాజ్ఞానములు లేనటువంటి స్థితి కాబట్టి ఆ పరిపూర్ణం లక్ష్యంగా ఉన్నప్పటికీ కూడా అది జ్ఞేయం కాదు. ఎందువలనగా ఎరుకతో ఎరుగబడినదంతా పరిపూర్ణం కాదు. ఎరుక చేత తెలియబడుతున్నదంతా పరిపూర్ణం కాదు. ఎరుకతో తెలియబడి ఎరుకతో గుర్తెరగబడుతున్నటువంటి గుర్తు రహితమైనటువంటిది, గుర్తు లేనటువంటిది. అది ఏ గుర్తుతోనూ చెప్పనటువంటిది. అందుకనే చాలా పరమ గుహ్యము, తెలుసుకోవడం కూడా పరమ కష్టము అని అన్నారు. తెలుసుకుంటేనే క్షణమే అని అన్నారు. ఎట్లా అంటే ఆ పరమ గుహ్యంగా ఉన్నది ఏంటంటే గుర్తుతో చూపించగలిగినటువంటిది కాదు కాబట్టి, గుర్తు రహితమైనటువంటిది. అది గుర్తే లేదు దానికి, ఏ గుర్తుతోనూ చూపించడానికి వీలు లేనిది. నీ ఊహ చేత నువ్వు గురువు గారి ఏ పద్ధతిలో చెప్పారో ఆ ఊహ చేత నువ్వు ఊహతో ఎరగాల్సిందే. కాబట్టి ఎందువలనగా ఎరుకతో ఎరగబడినది పరిపూర్ణం కాదు. పరిపూర్ణమునందు ఎరుకకు మూలంగా నిలిచేందుకు స్థానం కానీ లేదు. దాంట్లో నీ ఎరుకకు మూలము లేదు, నిలిచేందుకు స్థానము లేదు. ఎరుకతో తెలియబడే అంశము లేదు. ఎరుకతో తెలియబడి ఎరుకతో సంకల్పించిన సర్వ జగత్తు కూడా దానితోనే అది కారణ వస్తువుగా ఉండి సృష్టికి మిగిలినవన్నీ వచ్చాయి. సృష్టి స్థితిలయాలతో విస్తీర్ణ ఆకర్షణలతో కూడిన సర్వము లేకుండా అయిపోయినప్పుడు ఏ ఎరుక చేత సర్వము తెలియబడుతున్నటువంటి ఇదంతా వచ్చిందో జగద్వ్యాపారం అనేది, ఆ సర్వము నశించినప్పుడు, ఆ సర్వము లేకుండా అయిపోయినప్పుడు ఏదైతే ఉన్నదో అది తప్ప దాంట్లో నిలిచే స్థానం కానీ తెలియబడే ఇంకో ఎరుక చెప్పడానికి కానీ లేదు. ఎరుక వీడినంతనే పరిపూర్ణం స్వత. అందుకనే ఏమన్నారు దాన్ని, అట్లా ఉన్నటువంటి దాన్ని ఏమన్నారంటే శరీరము నీకు ఉన్నప్పటికీ ఏది గుర్తెరుగుతున్నటువంటి మూలం లేకుండా వచ్చి గుర్తెరుగుతున్నదో అది పోయింది. ఇది చావకముందే అది చచ్చిన రీతి, ఇది చావకముందే అది చచ్చింది. అది ఏది భావించుతుందో, ఏది జగత్తుతో జగద్వ్యాపారం అనేటువంటి ఎరుకను కల్పించి నేను దాంట్లో తాదాత్మ్యం చెందేలా చేస్తోందో అది నశించిన స్థితిలో ఉంది. కాబట్టి అది నువ్వు జీవన్ముక్తుడు అంటే జీవించి ఉండగానే ఆ ముక్త స్థితిని ఎరిగినటువంటి తెలుసుకోబడినటువంటి స్థితిలో ఇది రహితమైంది. కాబట్టి ఎరుక వీడినంతనే పరిపూర్ణం స్వతసిద్ధం. ఇంక పరిపూర్ణం ప్రత్యేకంగా ఉందని కాదు. ఎప్పుడైతే ఎరుక వీడావో, ఎరుక లేకుండా అయినటువంటి స్థితి అయ్యావో, నువ్వు కూడా శూన్యంగా ఉన్నటువంటి బయలుస్థితి ఏ విధంగా ఉందో, ఏమిటి గుర్తెరిగే స్థితిలో లేనటువంటి శవం ఏ విధంగా ఉందో, నిద్రాస్థితిలో ఉన్నటువంటి నీ స్థితి ఏ విధంగా ఉందో, అది వ్యవహారాలకు కారణమైనటువంటి జాగ్రత్త అవస్థలో కూడా అదే స్థితిలో ఉన్నావు అని అర్థం. అందువలన నిర్గుణ జ్ఞప్తి తనకు తానే ముందుగా జ్ఞేయమై నిలిచి రహితమై తుదకు పరిపూర్ణం శేషించును. అంటే ఏదైతే గుణాలతో కూడినటువంటిది కాకుండా గుణరహితమైనటువంటి జ్ఞప్తి. గుణరహితమైన జ్ఞప్తి ఏదంటే గురువాక్యం చేత తాను తాదాత్మ్యం చెంది తాను రహితుడై ఉన్నటువంటి స్థితి. తనకు తానే అది నిలిచిపోయి జ్ఞేయమై నిలిచి రహితమై లాస్ట్కి ఏమవుతుందంటే పరిపూర్ణం ఒక్కటే శేషిస్తుంది. అది ఒక్కటే మిగిలి ఉంటుంది. తాను లేడు కదా, తాను లేడు, తనలో భావన చెందుతున్నటువంటిది లేదు, ఆ గుర్తెరిగే గుర్తు లేదు.
గుర్తెరిగే గుర్తు నిర్గుణమైపోయినటువంటి గుర్తు అయింది. ఆ నిర్గుణమైనటువంటి గుర్తు తానే అయ్యాడు. కాబట్టి తుదకేం శేషించింది అంటే పరిపూర్ణంగా ఉన్నటువంటి బయలే శేషించింది. దాంట్లో ఇంకో అన్య వస్తువుకు చెప్పడానికి, చూపించడానికి, ఊహించడానికి, మాట్లాడడానికి మాట కూడా లేదు. లేనటువంటి స్థితిలో ఉంది అది. అదొక్కటే శేషించింది. ఏ గుర్తుతో అయితే సర్వము తెలియబడినటువంటి లేనెరుకగా చెప్పినటువంటిది కూడా సర్వరహితమైనటువంటి స్థితిలో ఉంది. పరిపూర్ణం తప్ప మరొక్క దానికి స్థానం లేనటువంటి స్థితిలో. అర్థం చెప్పన్నా? పరిపూర్ణతి దొరకును స్థిరమతి గురునాజ్ఞగూడి సేవింపుము అందరయము బ్రహ్మానందము నిరతము నిర్గుణమునంటి నిండి ఉండుమురా అశ్రాంతమందే పండి ఉండుమురా మండితాఖండమై మననా మంత్రవ్యామై నిండి వెలయూచుండు నిష్కాళ బ్రహ్మమై పండు వెన్నెల బట్ట బయలు నబ్రాకి నిలచిన తన్మయంబది దండిగా నాకం బ్రహ్మం దగిలి నినుగను నీలో నీవై నిండి ఉండుమురా అశ్రాంతమందే పండి ఉండుమురా. ములుగుచ్చ సందులేక నిండున్నది బయలు, ఇది శాశ్వతమని ఉండవలెను. బ్రహ్మజ్ఞాని అయిన శిష్యుడు బ్రహ్మయందున్న సామర్థ్యమును క్రియోన్ముఖం కానీయకుండా స్థిరమైన చిన్మాత్రుడైన ఎడల మరియు గురువాజ్ఞానుసారం చతుర్వేద శుశ్రూషలతో గురుమూర్తిని సేవించుతున్నట్లయితే ఆ పరిపూర్ణమైన ముక్తి దొరకను అని అన్నారు. ములుగుచ్చో సందు లేకుండా ఏమిటుంది అంటే అంతటా నిండి ఉన్నది బయలే, అది తప్ప మరొకటి లేదు. అది శాశ్వతమైనది అని ఉండవలేను. అది శాశ్వతము, అది ఎప్పుడు దానికి రాకడా పోకడా లేవు, దానికి పరిణామ వికారములు లేవు. అది పుట్టినది కాదు కాబట్టి, ఆద్యంతములు లేనిది కాబట్టి, దాంట్లో పెరుగుట, పరిణామం చెందుట, మళ్ళీ క్షీణించుట, నశించుట అనే లక్షణాలు ఏమీ లేకుండా ఉంది. ఇది శాశ్వతమని ఉండవలేను. అది శాశ్వతమని, అదే శాశ్వతము, ఇవన్నీ ఏమీ లేనివే. మళ్ళా బ్రహ్మజ్ఞాని అయిన శిష్యుడు బ్రహ్మయందున్న సామర్థ్యము క్రియోన్ముఖం కానీయకుండా అని అన్నాడు. బ్రహ్మజ్ఞానము అంటే తాను మామూలు వ్యష్టి స్థితిలో తానే ప్రపంచంలో అయితే జగత్ అనే దాంట్లో భావన చెంది అంతకుముందంతా ఉన్నాడో తన స్వరూపం ఏమిటిదో తెలుసుకుని తర్వాత, బ్రహ్మాండం స్వరూపం కూడా తెలుసుకుని తర్వాత, బ్రహ్మము తానేనటువంటి తన ప్రజ్ఞయే బ్రహ్మం అనేటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి బ్రహ్మ, అహం బ్రహ్మస్మి నేనే బ్రహ్మన్ అనేటువంటి 4 వాక్యాల సారాంశము తెలిసినటువంటి బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉన్నదో అది దాంట్లో ఉండే సామర్థ్యం క్రియోన్ముఖం కానీయకుండా, దాంట్లో సామర్థ్యం ఉంది, అది సృష్టికి కారణమైంది అదే కాబట్టి దాంతోనే నువ్వు తాదాత్మ్యం చెందితే జగత్ అనే ప్రపంచం అంతా కూడా దాంతో కల్పన జరిగింది కాబట్టి దానినే మాయ అనేది సబలించి ఆ మాయ తన సామర్థ్యం చేత లేనిది ఉన్నట్లుగా చూపింపజేసిందే. అది మళ్ళీ క్రియోన్ముఖం కానీయకుండా స్థిరమైన చిన్మాత్రుడైన ఎడల, అది క్రియోన్ముఖం అయిందంటే క్రియోన్ముఖం అయినప్పుడల్లా జగత్తు మళ్ళీ సర్వజగత్తు ఉండనే ఉంది. ఇది రహితమైనటువంటి స్థితిలో ఏమైందంటే ఏ బ్రహ్మం అయితే సృష్టికి కారణమైన అఖండ ఎరుకగా, అదే ప్రజ్ఞగా, అదే ఆత్మగా, అదే నువ్వు తత్ అనేది అదే అయినట్టుగా నీకు తెలియబడిందో, అదే నువ్వు అని అనుకున్నావో, దాని రహితమైనటువంటి, అది కూడా రహితమైనటువంటి స్థితిలో అయితేనేమో పరమపదంగా పరబ్రహ్మ స్వరూపంగా బయలుగా ఉన్నటువంటిది ఎప్పటికీ స్వతసిద్ధమైనది ఉన్నట్టుది ఎరుకైనట్టు, అది ఎరిగినట్టు నీవు ఎరుకైతుంది అంటే ఈ ఎరుక తెలియబడే ఎరుక కాదు. పరిపూర్ణం ఎరుకైతే అంటే పరిపూర్ణం ఎరగబడితే ఎట్లుంటాడు, పరిపూర్ణం ఎరగబడినటువంటి వాడు అనే అంశాన్ని ఇచ్చారు అక్కడ 2 ఏళ్ల క్రితం తూర్పుగోదావరి జిల్లాకు మేమంతా కలిసిపోయినప్పుడు.
పేరవరం దగ్గర ఉండే గ్రామానికి వెళ్ళినప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో అది ఇచ్చారు. అట్లా ఎరగబడినటువంటి అంటే ఆ తెలిసినటువంటి ఆ పరిపూర్ణాన్ని గురుకృప చేత తెలియబడినటువంటి వాడు సామర్థ్య రూపం చూపేటటువంటి మళ్ళీ ఆ బ్రహ్మం ఏ బ్రహ్మం అయితే నేను అనుకొని ఆ బ్రహ్మం అనేటువంటి అఖండ ఎరుక సత్యత్వాన్ని కూడా పోగొట్టుకున్నాడు. మళ్ళీ దాన్ని రానియకు అని చెప్పిన దాని సామర్థ్యం చూపిందా అదే మళ్ళీ ఎరుకలో పడదొస్తుంది. అదే ఎరుకలో సృష్టికి కారణమైనటువంటిది. అదే మళ్ళీ మొలిచేటువంటి మళ్ళీ మొక్కై మానయ్యేటువంటి బీజం అదే. కాబట్టి ఆ శిష్యుడు ఎటువంటి ఆ బ్రహ్మజ్ఞాని అయినటువంటి శిష్యుడు బ్రహ్మయందున్నటువంటి సామర్థ్యాన్ని క్రియోన్ముఖం కానియకుండా ఉండాలి. క్రియోన్ముఖం మళ్ళీ బ్రహ్మము సృష్టికి కారణమైనటువంటి సృష్టి స్థితి లయాలు ఆ విస్తీర్ణ ఆకర్షణలతో కూడినటువంటి జగత్ భావన కానీ తానున్న భావన కానీ భౌతిక స్వరూపంగా ఉన్నటువంటి ఇతరత్రా ఉన్నటువంటివి ఏమీ లేనటువంటిదై ఉండాలి. ఇంకా దాంట్లో ఇంకా గురువాక్యం తప్ప మరొక అంశం ఉండకూడదు. ఇంకా అది నిరంతరం గుర్తుపెట్టుకోమని ఎందుకు చెప్పారు అంటే ఏ క్షణంలో జాగ్రత్తకు సంబంధించిన వ్యవహారంలో సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మము క్రియోన్ముఖంగా నిన్ను ఆకర్షింపజేయగలిగి భావింపజేయగలిగి తాదాత్మ్యం చెందనింపజేయగలిగితే ఈ భావనలో మళ్ళా వచ్చి అది చేరుకుంటుంది. ఎవరో మాట్లాడుతాం శ్రమ వెయిట్ చేసుకోండి. అట్లా చిన్మాత్రుడైన ఎడల మరియు గురువాజ్ఞానుసారం చతుర్వేద శుశ్రూషతో గురుమూర్తిని సేవించుతున్నట్లయితే పరిపూర్ణమైన ముక్తి దొరకను. ఆ చతుర్వేద సేవలు చేయమన్నారు ప్రారంభంలో నుంచి చేసి ఇక ఆఖరిలో 4 రకాల శుశ్రూషల్లో లాస్ట్లో చెప్పినటువంటి ఆత్మ శుశ్రూషగా చేసేటప్పుడు దేహభావంతో కాకుండా తాను ఆ గురుమూర్తి యొక్క భావంతో మిళితమై చేసేటువంటి ఇక తాను వేరుగా లేనటువంటి స్థితిలో చేసేటువంటి సేవ చేస్తున్నటువంటి 4 రకాలైనటువంటి సేవలు చేసినటువంటి వారు ఆ భావం తన భావంలో గురుమూర్తే ఉంటాడు కొలువై నిరంతరం. ఇంకా తన భావాల్లో తనకెవరైతే ఇది చెప్పి నిన్ను ఆ స్థితిని పొందింపజేశారో ఆ గురుమూర్తి నీ భావనలో ఉండి ఆ పరిపూర్ణమైనటువంటి భావనలోనే దాంట్లో నుంచి మళ్ళీ దిగి నువ్వు ఈ సామర్థ్యం చూపేటువంటి సృష్టికి కారణమయ్యేటువంటి బ్రహ్మమును ఆశ్రయించిన స్థితిలో ఉన్నటువంటి పరిపూర్ణ బయల్లో ఉంటావు నువ్వు. మరి ఎరుకను అంటనని భాష చేస్తేవేని అని కందార్థంలో ఉన్నటువంటి వాక్యాన్ని తెచ్చారట. మళ్ళా నేను ఆ ఎరుక జోలికి పోను. ఇక ఈ మంగళారు చెప్పే దాంట్లో కూడా మానుకొందము ఎరుక చేష్టలు అని వెంకటేష్ ఎక్కువ చెప్తాంటాడే. కానీ అది దాంట్లో మేము మానుకుంటాం ఎరుక చేష్టలు ఇంకటి నుంచి అని ఏదైతే ఉందో ఆ ఎరుకను అంటనటువంటి స్థితి, ఎరుకను అంటనని భాష చేస్తేవేని అని గురువు గారు చెప్పింటే ఆ మళ్ళా ఎరుక జోలికి పోనని నిజగురు పాదములు ఆశ్రయించినప్పుడు సత్శిష్యుడు ప్రమాణకంగా స్వీకరించినటువంటి గురువాజ్ఞను సదా పాటించుటయే నిజగురు సేవ. నిజగురు సేవ అంటే ఎప్పుడు ఆ ప్రమాణం ఎప్పుడు చేసావో ఆ బోధ మంత్రస్థితి పొంది మంత్రము మంత్రార్థము తెలిసిన తర్వాత నీవు రహిత స్థితి గురువు చేత పొందిన తర్వాత మళ్ళీ జగత్ వ్యాపారం అనేటువంటి దాంట్లోకి మళ్ళీ నేను ఎరుకను అంటను, దాంట్లోకి పోను, దాంతో తాదాత్మ్యం చెందను. నిరంతరం గురువాక్యమును గుర్తుపెట్టుకొని మనల్ని గుర్తెరిగే ఎరుక ఏమీ లేదు. ఉన్నది బయలు స్వరూపంలో ఏ పరిణామ వికారము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటిది ఒక్కటే ఉన్నది. ఆ ఒక్కటే ఉన్నటువంటి ఆ బయలు స్థితి గురుమూర్తి కరుణ చేతి ఎరిగి నేను ఆ స్థితిలోకి పోయిన తర్వాత మళ్ళీ దిగి వచ్చి ఈ స్థితిలో దీన్ని ఎరుకను అంటుకునే స్థితే లేదు అని భావనలో ఎప్పుడు నిరంతరం ఉండమనేది దానికి. శరీరం అనేది భావన చెందదు. శరీరంలో గుర్తెరిగే మూలం లేకుండా వచ్చి గుర్తెరుగుతున్నది నిరంతరాయంగా మళ్ళీ దీంట్లోకి వ్యాప్తి చెందకుండా ఉంటే అదే మళ్ళీ తిరిగి రాని ముక్తి స్థితిని నీ భావనలో అదే ఉన్నట్టు.
అదే నిజగురు సేవ అనేది అదే. ఆ గురువాజ్ఞ ఏదైతే ఉందో అదే నిరంతరము భావనలో ఉండాలి. దీనివల్ల నిజమైనటువంటి జనన మరణ రాహిత్యం అగును. నిజమైన జనన మరణ రాహిత్యము ఏది సంకల్పించేదో అది లేదు కాబట్టి అది లేకపోవడమే జనన మరణాలకు కారణమైనటువంటిది రాకుండా పోవడం. అట్టి స్థిరమైన చలనరహితమైనటువంటి కేవల బ్రహ్మతేజమందు స్తంభన, మోహన, మారణ, ఉచ్చాటన, ఆకర్షణ, క్రియా సామర్థ్యము, క్రియోన్ముఖం కాదు. అట్లా స్థిరమైపోయినటువంటి చలనరహితము, చలనం అనేది లేకుండా ఏదైతే ఉన్నదో పరబ్రహ్మం అనే పరబయలైనటువంటి పరిపూర్ణము అని చెప్పినటువంటిది. దాంట్లో ఏ కదలిక లేదు, ఏ వస్తువు లేదు, దేనికి కూడా దాంట్లో ఏ రకమైనది ఇది ఉందో ఈ ఈ ఈ చర్యలన్నీ ఏమీ లేవు. స్తంభించడం కానీ, లేదా మోహించడం కానీ, మారణ చేయడం కానీ, ఉచ్చాటన చేయడం కానీ, ఆకర్షణ చేయడం కానీ, క్రియా సామర్థ్యం, ఏ క్రియను చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి క్రియోన్ముఖం వైపుకు క్రియోన్ముఖం అయ్యేది కానీ లేనటువంటి సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణ క్రియలు ఆగిపోతాయి. ఈ 5 ఆ పైన చెప్పినటువంటి 5 సృష్టి కావడానికి కారణమైనది ఒక స్తంభించిన స్థితిలో నుంచి ఏం జరిగింది, ఒక మోహం చెంది మోహించిన స్థితిలోకి మళ్ళా ఆ మోహం నుంచి విడిపడే స్థితిలోకి, మారణ స్థితిలోకి, మళ్ళా ఉచ్చాటన ఆ చెప్పే స్థితిలోకి, ఆకర్షించే స్థితిలోకి, క్రియోన్ముఖమై చర్య జరిగే స్థితిలోకి అన్నీ కూడా దీంట్లోనే జరిగినాయి. సృష్టి, స్థితిలయ, విస్తీర్ణ, ఆకర్షణ అనేటువంటి క్రియల్లోనే బ్రహ్మం సగుణమై క్రియోన్ముఖమై ఆనందిస్తున్నందున సృష్టి జరుగుతున్నది. బ్రహ్మం అనే వస్తువుగా చెప్పబడింది ఏదైతే ఉందో అఖండ ఎరుకుగా చెప్పబడినటువంటి బ్రహ్మము నేనే అయి ఉన్నాను అని అన్నావే, ఆ బ్రహ్మమే గుణాలతో కూడినప్పుడేమో అవ్యక్తంగా ఉంది, గుణాలతో కూడినప్పుడేమో క్రియోన్ముఖమై సగుణమై. క్రియోన్ముఖమై అంటే చర్యలు మొదలుపెట్టి ఏ చర్యలు మొదలుపెట్టిందో ఆ చర్యలతో ఆనందించుతున్నటువంటి దానివల్ల తానే సృష్టికి కారణమయ్యే వస్తువుగా ఉండి ఆ కారణ వస్తువులో అనేకమైనటువంటిదంతా ఏర్పడి ఏదైతే వ్యవహారం జరుగుతుందో ఆ వ్యవహారాన్ని చూసి అదొక నాటకాన్ని చూసినోడు ఆ నాటకం చూస్తూ దాంట్లో మునిగిపోయి ఆనందిస్తాడే, ఆ విధంగా బ్రహ్మం సగుణమై క్రియోన్ముఖమై ఆ క్రియోన్ముఖంగా జరుగుతున్నటువంటి సృష్టి, స్థితిలయ, విస్తీర్ణ, ఆకర్షణలు అనేటువంటి 5 చర్యలు ఇక్కడ జరుగుతూ ఉంటే దీనితో తాదాత్మ్యం చెంది ఆనందించుతున్నందువలనే ఈ సృష్టి అనేదంతా జరుగుతుంది. కాబట్టి అది క్రియోన్ముఖం కాకుండా ఉన్నటువంటి స్థితి లేకపోవడము అంటే ఏ బ్రహ్మం సంకల్పిస్తుందో ఆ బ్రహ్మము సంకల్పరహితమైనటువంటి స్థితి లేకపోతే, బయలు తప్ప మరేమీ లేనటువంటి స్థితి లేకపోతే, సంకల్పం అనేది రహితమైనటువంటి స్థితిలోకి పోతే మళ్ళీ సంకల్పించేది సృష్టి, స్థితిలయ, విస్తీర్ణ, ఆకర్షణలో జరిగేది రెండూ లేవు, ఏ చర్య లేదు. క్రియోన్ముఖమైంది, క్రియోన్ముఖ కావడానికి కారణమైనది ఏంటంటే బ్రహ్మం సగుణమై క్రియోన్ముఖమై ఆనందిస్తున్నందువల్ల సృష్టినట్టుగా జరుగుతుంది. ఈ సృష్టి అంతా నువ్వు చేసి ఒక నాటకాన్ని ఆడుతున్నావు అని ఒక పాట ఉంది, ఏదో సినిమా రచయిత రచించినది. అంతా నాటకం ఆడి పైన కూర్చొని నువ్వు నాటకం ఆడిస్తా అంటే మాకేమో నానా రకాలైనటువంటి బాధల్ని నానా రకమైనటువంటివన్నీ కల్పించి ఆ కల్పించిన దాంట్లో మేము సతమతం అయిపోతూ ఉంటే నువ్వు పైనుంచి చూసి ఆనందిస్తున్నావు అని ఒక కవి రాశాడు. అట్లా ఇది క్రియోన్ముఖమై జరిగినటువంటి సృష్టిలో జరుగుతున్న సర్వ వ్యవహారములు ఓ నాటకంగా చూసి ఆనందిస్తున్నాడంట ఆ బ్రహ్మం. కాబట్టి అది క్రియోన్ముఖం కావాలంటే సగుణమైతే క్రియోన్ముఖం అవుతుంది. ఆ క్రియోన్ముఖం కావడానికని ఏదైతే సంకల్పం ఉందో అది రహితంగా అయినటువంటి స్థితిలో మళ్ళీ క్రియోన్ముఖం కానటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. అంటే నిత్యం నిరంతరము మళ్ళీ ఏ ఎరుక లేనెరుక అని భావించి ఆ లేనెరుకలోనే నువ్వు తిరులాడుతూ వ్యవహారం చేస్తూ ఉన్నావో దాంట్లోనే ఉన్నావు, శరీరం పోయే వరకు ఆడే ఉంటావు కదా. కాబట్టి గురువాక్యం చేత ఏది రహితమై ఉన్నటువంటి ఆ లేనెరుక లేనిది మళ్ళీ అది గుణాలతో కూడి
క్రియోన్ముఖం కానటువంటి స్థితిలో ఉండాలి. అది ఆ లేనెరుక లేనట్టుగానే ఉండాలి. ఎటు స్థితిలోనూ మళ్ళీ వ్యవహారం చేసే స్థితిలోకి రానటువంటిదిగా ఉండాలి. కనుక నిర్గుణము గావించుకొనొచ్చో దాని నిర్గుణము గావించుకొనొచ్చో ఆనందమును ఎరుక ఉదయించదు. ఇంకా దాంతో ఆనందించేది జగద్భావన కలిగి కదా నువ్వు ఆనందం చెందుతున్నది. నీలేకువగా జరిగినటువంటి విషయాలకు సంబంధించినటువంటిది నిన్ను ఆనందింపజేసినది గుర్తొస్తేనే కదా నువ్వు ఆనందింపజేస్తున్నది. కాబట్టి నిత్యము ఏంది కోరుకుంటున్నావు అంటే దుఃఖానికి సంబంధించిందో, బాధలకు సంబంధించిందో, వ్యవహారంలో నీకు జరిగిన కష్ట నష్టాలకు సంబంధించిందో వాటన్నిటిని దేన్ని కోరుకోవట్లే. క్షణం కూడా దాన్ని ఆలోచించవు. క్షణం నిరంతరం కాబోయేది, రాబోయేది, జరిగినది ఏది ఆనందకరంగా భావించింది దాంతో నిరంతరం చెలించాలని చూస్తావు వ్యవహారంలో ఉన్నప్పుడు. కాబట్టి నిరంతరం దానితో చెలించకుండా ఉన్నటువంటి స్థితిలో నుంచి మళ్ళీ నువ్వు ఆ స్థితిలోకి రాకుండా నిర్గుణం గావించుకున్నావు కాబట్టి గురుమూర్తి చేత దాన్ని రహితపరచుకొని ఏ కదలిక లేనటువంటి స్థితిలో స్థిరమై ఉన్నావు కాబట్టి లేనెరుక ఎప్పటికీ లేనిదే. కాబట్టి దాని చేత మళ్ళా క్రియోన్ముఖమై కలిగినటువంటి ఈ ఆనందం అనేటువంటిదంతా కూడా ఎరుక చేత జరుగుతుంది. కాబట్టి ఆనందం అనేటువంటి ఎరుక కూడా ఉండదు. నువ్వు దీంట్లో క్రియోన్ముఖం చెందావా మళ్ళీ అప్పుడు మళ్ళీ ఈ ఆనందం అనేది ఉంటే మళ్ళీ దుఃఖం అనేది కూడా ఉంటుంది. ఈ రెండు లేనటువంటి రహిత స్థితిలో ఉంటే అది వచ్చేదే లేదు. అది ఆనందం అనేటువంటి ఎరుకను తాను భావించుకునేదే లేదు. కాబట్టి సగుణం అనేదే లేదు. సగుణం ఉంది అంటే సృష్టి ఉంది. సగుణం ఉంటే మళ్ళీ క్రియోన్ముఖమయ్యేటువంటి సంకల్పము ఉంది. అవి లేనటువంటి జరుగుతున్న సర్వము లేనెరక స్థితిలో నుంచినే మళ్ళీ వ్యాప్తం చెందకుండా ఉన్నటువంటి స్థితిలోకి రావాలి. కాబట్టి దీని ప్రభావం చేత జీవన్ముక్తినికి పరిపూర్ణమైనటువంటి జన్మరాహిత్య లక్ష్యం జరుగుతుంది. దీని ప్రభావం చేత జీవన్ముక్తులు గావించబడిన వాడంటే గురువాక్యం చేత పరిపూర్ణాన్ని ఎరిగించి ఎరుక లేనెరుకను తీసివేసి మళ్ళీ ఆ లక్ష్యంలోనే తనను ఆ గురువు ఏ విధంగా రాహిత్యపరిచాడో అందువలన అశరీరి గురునికి అశరీర పద్ధతిలో శుశ్రూష ఎనరించి అన్నారు. అంతకుముందు చేసినటువంటి 4 రకాల శుశ్రూషలు అంగస్థాన భావ ఆత్మ శుశ్రూషలుగా చెప్పబడిన దాంట్లో ఆఖరిగా చెప్పినటువంటిది అశరీర పద్ధతిలో తాను లేనటువంటి స్థితిలో తన భావనలో ఏ రకమైనటువంటి సంకల్పాలకు కారణమైనటువంటిది లేనటువంటి స్థితిలో స్థిరమైన బ్రహ్మతేజం అందుకున్నటువంటి నిరంతరము నిర్గుణమును అడ్డి ఉన్నటువంటి ఆ స్థితిలోనే ఉండి శుశ్రూష చేయాలి. ఇంకా ఆఖరి శుశ్రూష తాను శరీరపరంగా ఉండి చేసే శుశ్రూష కాదు. గురువాక్యం చేత మదిలో నింపుకున్నటువంటి గురుస్వరూపమే తానైనటువంటి స్థితిలో ఉండి చేసేది. ఆ నిర్గుణ బ్రహ్మ అంతటా నిండి ఉన్నాడు. నిర్గుణ బ్రహ్మ అంతటా నిండి ఉన్నది. అంతటా జగత్ అనేటువంటి అది ఒక పక్కన సృష్టి కారణమైనటువంటి జగత్తుగా చెప్పే పంచభూతాత్మకమైనది ఉన్నప్పటికీ అది కారణ వస్తువు కాకుండా ఉంది. అక్కడ ఏదైతే నిర్గుణ బ్రహ్మముగా ఉన్నటువంటి బయలుగా ఉన్నటువంటిది ఇది ఉన్నది అనేది ఈ కళ ఏర్పడింది నీకు అంతే. ఇది ఉన్నది అనేటువంటి తోపింపజేసిన మాయ చేత జగత్తుగా నువ్వుగా నేనుగా అనేకాలుగా ఉన్నటువంటిదంతా లేనిది. అక్కడ సగుణ బ్రహ్మ కార్యములు అనేటివి ఉండవు. కేవల బయలుగా ఉన్న దాంట్లో సుదీర్ఘమైన విశ్రాంతి లభిస్తుంది. ఆ విశ్రాంతిలో స్థిరపడి ఉండము అంటే నేను పుట్టినాననే భావనే లేదు కాబట్టి నేను ఎప్పుడో సస్తాననే భావన, లేకపోతే ఈ అనేక రకాల ఇక్కట్లలో పడి కొట్టుకుంటున్నటువంటి ఈ ద్వంద్వములన్నీ లేనటువంటి స్థితిలో ఉంటావు. ఇంకా అది విశ్రాంతిలో స్థిరపడినావు. ఇంకా ఏ దానికి నువ్వు చెల్లించే స్థితిలోకి లేవు ఏది జరిగినప్పటికీ. ఈ నిర్గుణ బ్రహ్మము ఘనమైనదియు అఖండమైనదిగా ఉండి ఆ నిర్గుణ బ్రహ్మం ఏమిది ఘనమైనదిగా అది వ్యాప్తి చెందేదిగా లేదు, ఘనమైనదిగా ఉంది. ఇంకా ఘనమైనది అంటే ఘనంగా ఉండేటువంటిది, ద్రవమైనది అంటే వ్యాప్తి చెందేది. అది ఒకసారి అయిపోయింది. ఇంకా అది శిలారూపం ఏ విధంగా ఉంది అట్లా అది స్థిరీది, అది మళ్ళీ కదిలేది లేదు. అఖండమైనదిగాను ఉండి, అఖండమైనది అంటే ఖండములు కానిది, ఖండాఖండములు అనేటివి లేనిది, ఒక్కటిగానే ఉన్నది. అది మననం చేసి సాధించినట్లుగాక అది మననం చేసి సాధించినట్లు మననం చేసి సాధించేదేమో ఇదిగో ఈ వాక్యాన్ని నేర్చుకొని దీన్ని 108 సార్లు అని బల్లాపోలు దాన్ని అనుకుంటూ ఉండి దాంట్లో ఉండి అట్లా కాదు.
మరణము చేత సాధించినట్టు కాదు. మరణములో ఏముంది? మనసే లేదు. మనసులో ఏ సంకల్పాలు పుడుతున్నాయో అది లేనటువంటి ఎరుకరహిత స్థితి ఉంది మరణంలో. మరణంలో ఏంది? గురుమూర్తి చెప్పినట్టు గురువాక్యం యొక్క స్థితి ఏదైతే ఉన్నదో ఉత్త బట్టబయలులో ఏమీ లేదు. అది తప్ప మరొక్కటి లేనే లేదు. మూలం లేని గుర్తిరిగే శరీరం అసలు లేనే లేదు. కేవలం మాయ చేత ఉన్నట్టుగా తోపింపబడింది అని లేనెరుకలో ఉన్నటువంటి వారికి ఇక మరణం చేసేది లేదు, ఏమీ లేదు. మరణంలో ఏముంది? ఇంకా మరణమంతా గురుస్వరూపంగా ఉన్నది, నిండిపోయింది. మరొక దానికి ఆస్కారం లేనటువంటి స్థితి. దానికదే నిండి వెలయిచుండును. రెప్పపాటు ఎడమీయక ఎరుక బ్రహ్మముగా అఖండముగానున్న ఎరుకను ద్వాదశి షోడశుల ప్రభావమున నిరంతర నిరసనము చే మండలత్రయమైనటువంటి సూర్యచంద్ర అగ్నిమండలములకు అతీతమైనటువంటి స్థితి యందు నిష్కల బ్రహ్మమగును. క్షణమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా రెప్పపాటు ఎడమిచ్చినా కూడా ఆ రెప్పపాటులో ఎరుక బ్రహ్మంగానున్నది మళ్ళా దాని చేత ఏమవుతుంది? అదే కదలికలకు కారణమైంది కాబట్టి క్షణమాత్రం. అందుకనే నీ నిద్ర వచ్చే వరకు నీ విజొచ్చే వరకు అనే వాక్యం అందుకే చెప్పారు. క్షణమాత్రం కూడా రెప్పపాటు సమయం కూడా జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి నీవు జగత్తుతో తాదాత్మ్యం చెంది వ్యవహారంగా సరపడేది నీ ముందు కనపడుతున్నప్పటికీ నువ్వు లేనెరుకతో ఉన్నావు కాబట్టి దాంట్లో ఏముంది? ద్వాదశి షోడశుల ప్రభావం చేత నిరంతరము నిరసన చేయడం అనేటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. మండలత్రయమైనటువంటి సూర్యచంద్ర అగ్నిమండలములకు అతీతమైనటువంటి ఈ సూర్యచంద్ర అగ్నిమండలాలుగా ఉన్నటువంటి ఈ రెండు కళ్ళుగా ఉన్నటువంటి దానికి ఆ మధ్యలో ఉన్నటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి దాంట్లో ఏ దాంట్లో అయితే కళలు తెలియబడుతున్నాయో, ఏ దాంట్లో అయితే సర్వమును దృశ్యమానంగా చేయడానికి కారణమైనది ఏదైతే ఉందో ఆ స్థానంలో ఏమీ లేనటువంటి స్థితికి నువ్వు చేరుకొని ఉండాలి. ప్రకాశము చీకటి రెండు అనంతంగా కలిసిపోయి వేరు చేయుటకు వీలుగాక కదులుతున్నటువంటి విశ్వసాక్షిత్వ దర్శనమును ఈ నిష్కల స్థితి అనుభవమగును. నిష్కల స్థితి కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలన్నీ బయటికి ప్రకాశమానమైనటువంటి వెలుగుంటే కనపడుతున్నాయి, వెలుగు లేకపోతే కనపడవు. వీటన్నిటికీ ఈ విశ్వసాక్షిగా తెలియబడుతున్నటువంటిదంతా కూడా తెలియబడకుండా ఉంటే నిష్కల బ్రహ్మమైనటువంటి స్థితిలో ఉండాలి. ప్రకాశము లేదు, చీకటి లేదు. ఈ రెండు అనంతంగా కలిసిపోయినటువంటి మళ్ళీ కదలడానికి అవకాశం లేకుండా ఉన్నటువంటి నిష్కల స్థితి అనుభవం అవుతుంది. నిర్గుణ బ్రహ్మం తొదకు నిర్గుణ బ్రహ్మం ఏమైతుంది? తొరకు గుణరహితమైనటువంటి బ్రహ్మం తొదకు నిష్కల బ్రహ్మమగును. ఏ కళ లేదు. కనపడేటువంటి కళలకు కారణమైనటువంటి ఆ రెండూ లేవు. ఆ చూసే దృశ్యము, దృశ్యాన్ని భావన చెందుతున్నటువంటి స్థితి లేదు. అవి లేనటువంటి నిష్కల బ్రహ్మం అవుతుంది. అనగా కళాతత్వముల వలనే బ్రహ్మమందు నేననడి ఎరుకు ఉదయిస్తుంది. ఈ కళ ఏదైతే ప్రకాశంగా తెలియబడి గుర్తిరగబడ్డానికి కారణమైనటువంటి ప్రకాశం కలుగుతుందో అందులో తత్వం అనేటువంటి తత్ అది నేననేటువంటి భావన ఏ దాంట్లో ఉదయించి ఆ బ్రహ్మమునందు నేను అనేటువంటి ఎరుక పుడుతుందో అది లేకుండా అయితే నిష్కల బ్రహ్మమందు చలనములు లేవు కాబట్టి, సంకల్పములు లేవు కాబట్టి, నేననేటువంటి ప్రత్యేకమైనటువంటి భావనే లేదు కాబట్టి ఆ నేనును భావన చెందడానికి కారణ వస్తువులు లేవు కాబట్టి పూర్ణమి నాటి వెన్నెల వలె ఉన్నటువంటి అఖండ ఎరుక అపూర్ణమి నాటి వెన్నెలలాగా ఉన్నటువంటి అఖండ ఎరుక ఏమైంది? బయలైన సర్వవ్యాపక అంతరిక్షమందు ఎంచుటకు వీలుగానట్టు బయలైనటువంటి దాంట్లో సర్వవ్యాపకంగా ఉండే అంతరిక్షంలో ఎంచుటకు వీలు కాదు. ఎక్కడి దాకా కనబడుతుంది? ఆ అఖండం ఎక్కడికి? అంతరిక్షమందు. అంతరిక్షం లేక ఆ చంద్రుని యొక్క వెలుగు అని కనపడే పున్నమనాటి వెలుగు అనేది లేదు, భూమికే ఉంది. ఇతరత్ర దాని స్థితి దాటినటువంటి వాటికి వెన్నెల అనేది లేనే లేదు. వెన్నెల ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉంది. కాబట్టి అక్కడ అంతరిక్ష స్థితిలోకి అక్కడికి పోయిన తర్వాత వెన్నెల లేదు. సూర్యచంద్రాదులుగా ఉన్నటువంటి ప్రకాశించే వాళ్ళు కూడా అక్కడి నుంచి కిందికే, ఆ పైకి లేవు. ఆ పైకి ప్రకాశించేటువంటి నక్షత్రాలుగా ఉన్నాయి. ఆ పైకి పోతే ఇంకా కృష్ణబిలమైనటువంటి
కేవల అంతటి సర్వమును క్షణంలో శూన్యం చేయగలిగినటువంటి కృష్ణబిలం అనేటివి ఉంది. ఇంకా ఆఖరి కాటికి అక్కడ కూడా పోయిన తర్వాత. కాబట్టి ఈ వెలుగులన్నీ లేవు అక్కడి దాకా పోయిన తర్వాత. ఆ వెలుగులన్నీ లేనటువంటి స్థితి ఇక్కడ నేను ఈ సహస్రార స్థితిలో వెలుగులు లేనటువంటి నిష్కలగా చెందేటువంటి స్థితినే చెప్తున్నాడు ఇక్కడ. ఆ నిష్కల బ్రహ్మముగా ఉన్నటువంటి దానిలో చరణములు కానీ సంకల్పములు కానీ ఉదయించవు. పున్నమ నాటి వెన్నెల వలె ఉండి అఖండ యొక్క బయలైనటువంటి సర్వవ్యాప్తి స్థితిలో మళ్ళీ ఎంచుటకు కానీ వీలు కానట్లు అచల బ్రహ్మ దర్శనమున తన్మయమంది. అచల బ్రహ్మ దర్శనము అంటే అచల బ్రహ్మము అనే పదం కూడా లేకుండా కేవలం బయలని ఏంటికన్నారంటే కేవలం ఇంకా ఏ స్వరూపము చెప్పడానికి వీలు కానిది, స్వరూపమే లేనిది. బ్రహ్మం అనేటువంటిదంతా కూడా అది కేవల పదార్థంగా లేనటువంటిది, బయలుగానే కేవలం ఉన్నటువంటిది, కేవలంగా ఉన్నటువంటిది, కేవలం అది తప్ప మరొకటి లేనటువంటిది. దాంట్లో తన్మయం స్థిరపడుతుంది. ఇంకా దీంతో తన్మయం చెందది కాబట్టి దీంతో తన్మయం చెందేటువంటి కళలు లేవు, ప్రకాశము లేదు, దాన్ని దృశ్యంగా భావించేటువంటి ద్రష్ట లేడు అక్కడ. సూర్యరశ్మి వలన సృష్టిలో పరిణామాలన్నీ సూర్యరశ్మితో ఏర్పడుతూ ఉన్నాయి. అట్టిది పండు వెన్నెల కాగా అది వెన్నెలగా అయింది అంటే కేవలం దాని యొక్క బింబము, ఆ బింబం యొక్క వెలుగుబడి ప్రతిబింబం మెరుస్తుంది, కానీ దానికి ఏ వెలుగు లేదు. చంద్రుని కానీ స్వయం ప్రకాశకత్వం లేదు. కాబట్టి ఆ పరిణామంలో ఆగిపోయి కేవలత్వం మాత్రమే ఉంటుంది. ఆ కేవలత్వం అనేదే సూక్ష్మ బ్రహ్మతేజమైనటువంటి నిష్కల బ్రహ్మం. ఈ పండు వెనులైనటువంటి నిష్కలగానే బట్టబయలును దర్శించడానికి వీలవుతుంది. ఆ నిష్కలగా పండు వెనులైనటువంటి దానిని నిష్కలగా మార్చుకుంటే ఆ వెలుగు లేకుండా ఉన్నటువంటిది, కలలే లేనటువంటిది ఉంటే ఆ బట్టబయలును దర్శించడానికి వీలవుతుంది. బట్టబయలులో ఏదీ లేదు కాబట్టి వెలుగు లేదు, చీకటి లేదు, ఏ కళలు లేవు, దాంట్లో ఏ ప్రకాశము లేదు. సర్వవ్యాప్తంగా ములుగుచ్చు సందు లేకుండా కేవలం ఉన్నది, ఇట్లా ఉన్నది అని చెప్పడానికి కూడా వీల్లేదు. కేవలం ఊహతో మాత్రమే గుర్తిరగవలసింది. ఆ విధంగా పాకగా నిలిచినది ఏదో అదే తన్మయం. బ్రహ్మం యొక్క కలరూప వ్యవహారములకు అవకాశం ఇచ్చినది దహరాకాశం. బ్రహ్మం యొక్క కళలతో కూడినటువంటి వ్యవహారాలకు అంతటికీ అవకాశం ఇచ్చినది ఏంటి అంటే దహరాకాశం. బ్రహ్మం కనుక నిష్కలం అయితే కేవలాకాశం ఉంటుంది. కేవలాకాశంలో అంటే అవకాశం ఇచ్చినటువంటి కళలుగా కనపడుతున్నటువంటి ప్రకాశం ఉన్నటువంటి ఆకాశం కాదు అది. ప్రకాశం అంతా ఈ ఆకాశంలో ఏదైతే పంచభూతాత్మైన ఉన్నాయో దాంట్లోనే ప్రకాశం ఉంది, దాంట్లోనే కళలకు ఆస్కారం ఉంది. కేవలాకాశంగా ఉన్నటువంటి దాంట్లో ఏ కళలకు ఆస్కారం లేదు, కళలే లేవు, ప్రకాశము లేదు, చీకటి లేదు. తన్మయుడైనటువంటి ఖం బ్రహ్మము నిష్కల ఎందు కేవలమగును. దాంట్లో తన్మయమైనటువంటి వాడెవరు? ఖం బ్రహ్మము. ఖం అంటే ఆకాశం. ఆ ఆకాశం అనేటువంటి బ్రహ్మం ఏదైతుంది అంటే నిష్కలమవుతుంది, కళ లేకుండా అవుతుంది. కళ అయితే కిందికి ఉన్నట్టు, కింద ఉన్నటువంటి వాటన్నిటికీ ఏ కళ చేత తెలియబడుతున్నాయో వాటికి ప్రకాశం ఉంది. ప్రకాశరహితమైనటువంటి స్థితిలో ఉంది. అక్కడ మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదని నిండి ఉండేటువంటి దాంట్లో మూలం లేని గుర్తిరిగే శరీరం లేనిది అంటే మూలం లేకుండా వచ్చి దేని చేత ఎరగబడుతున్నావో ఆ ఎరుగుతున్నటువంటి ఎరుక లేనిది. ఎరుకకు విశ్రాంతి అక్కడే. ఎరుకకు విశ్రాంతి. ఎరుక అనేది సంకల్పించినంత కాలము ఈ వచ్చినటువంటి కనపడుతున్నటువంటి కళలతో కూడినటువంటి సర్వ జగత్తు ఉన్నట్టే. ఇక్కడ సంకల్పాలతో కూడినటువంటిది ఉంది. అది రహితమైనటువంటి స్థితిలో గురుమూర్తి కరుణ చేత రహితమై మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు, ఎప్పటికీ బయలే ఉంది. బయలు తప్ప మరొక దానికి స్థానమే లేదు అనే స్థితిలోకి పోయిన తర్వాత మళ్ళీ ఎరుక వ్యవహరించే స్థితి లేదు, ఎరుక క్రియోన్ముఖమయ్యే స్థితి లేదు. కాబట్టి ఎరుకకు పూర్తి విశ్రాంతి అక్కడ. ఆ స్థితిలో ఎరుకకు విశ్రాంతి, అందులోనే పండి పక్వమై అందులోనే ఉంటుంది. లేనెరుక అనే స్థిరపడినటువంటి స్థితిలో నుంచి మళ్ళీ ఎరుక ఉన్నది, ఎరుక మళ్ళీ
పక్వమై ఏదైనా స్థితిలోకి పొందేటువంటి స్థితిలో ఉండదు. ఇంకా కం బ్రహ్మం అనే స్థితి నుండి బయలందు. కం బ్రహ్మము అంటే సృష్టికి కారణమైనటువంటి సర్వములకు అవకాశం ఇచ్చినటువంటి ఆకాశం అనేటువంటి బయలుగా ఉన్న బ్రహ్మం. ఆ బ్రహ్మం స్థితి నుంచి బయలందు చూసుకుంటే, ఆ బయలుగా ఉన్నటువంటి స్థితిలోకి చూసుకుంటే ఈ ఆకాశము అవకాశం ఇచ్చిన సర్వము ఏమీ లేనటువంటి స్థితి ఉంది. కాబట్టి అక్కడ ఏమీ లేదు, కనపడే కూడా ఏమీ లేదు. ఆడ కనపడే కూడా ఏమీ లేదు, బయలుగా కేవలం బయలే ఉంది. సృష్టికి సంబంధించిన ఏ బయలు లేదు, కేవలం బయలే ఉంది ఆడ. ఇంకా అదే నిండి ఉన్నప్పుడు, నిండి ఉంటే ముళ్ళుగుచ్చ సందు లేక అది శేషించింది. ముళ్ళుగుచ్చ కూడా సందు లేకుండా అదే ఉంది. మళ్ళీ ఇంకో దానికి అవకాశం ఇచ్చేదే లేదు. ఇంకా అది తప్ప మరేమీ లేదు. సమయం మూసింది. మంగళం చెప్పండి. దగ్గర పెట్టుకో. స్థిరమగు మీ పదవిని సుస్థిరమిగ సంస్థాపనం చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనారే. ఆర్యులకిప్పుడు మంగళమనారే. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనారే. తత్పీఠమునకు మంగళమనారే. నిరతము జగములు మీరియు మరుపును ఎరుకయును లేక మాయయు లేకన్ పరిపూర్ణులైనట్టి గురునకు మరి మరి విశ్రాంత జంద మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. అంగాలింగములకు అతీత మగుమాయా సంగారహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనారే. నిత్యము శుభ మంగళమనారే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధుజనులకు హారతిదిగో మంగళ హారతిదిగో. సద్గురు మూర్తుల హారతిదిగో మంగళ హారతిదిగో. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.